కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తుది నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు 16 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయాలపై విస్తృతంగా విచారణ జరిపి 650 పేజీలకు పైగా తుది నివేదికను సీల్డ్ కవర్లలో అందజేసింది. ఈ నివేదికలో డిజైన్లో మార్పులు, నిర్మాణ లోపాలు, ఆర్థికపరమైన అంశాలను ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల జోక్యం, అధికారుల మధ్య సమన్వయ లోపం వంటి అంశాలను కూడా కమిషన్ స్పష్టం చేసింది. ఈ నివేదికపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ తన తుది నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో ప్రధానంగా డిజైన్ మార్పులు, నిర్మాణ లోపాలు, ఆర్థికపరమైన అంశాలపై కీలక విషయాలను ప్రస్తావించింది. ముఖ్యంగా హై లెవెల్ కమిటీ అనుమతి లేకుండానే నిధులు విడుదల చేయడం, నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరించడం వంటివి నివేదికలో ఉన్నట్లు సమాచారం. నాటి ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్ల మధ్య సమన్వయం లోపం స్పష్టంగా కనిపించిందని కమిషన్ వెల్లడించినట్లు తెలుస్తోంది. అధికారుల తప్పిదాలపై లీగల్ చర్యలకు కమిషన్ సిఫార్సు చేసిందని సమాచారం. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చేపట్టబోయే చర్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. గత ప్రభుత్వం హయాంలో జరిగిన నిర్ణయాలు, అధికారుల తప్పిదాలపై నివేదికలో స్పష్టమైన ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. నాటి మంత్రులు, అధికారులతో పాటు 119 మందిని విచారించి 650 పేజీల నివేదికను కమిషన్ అందించింది. ఈ నివేదికలో ఆర్థికపరమైన అక్రమాలు, డిజైన్ మార్పులు వంటివి కీలక అంశాలుగా ఉన్నాయి. ప్రభుత్వం ఈ నివేదికను బహిర్గతం చేస్తుందా లేక ఈ ఆధారాలతో బీఆర్ఎస్ నేతలు, అధికారులపై చర్యలు తీసుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తుది నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు 16 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయాలపై విస్తృతంగా విచారణ జరిపి 650 పేజీలకు పైగా తుది నివేదికను సీల్డ్ కవర్లలో అందజేసింది. ఈ నివేదికలో డిజైన్లో మార్పులు, నిర్మాణ లోపాలు, ఆర్థికపరమైన అంశాలను ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల జోక్యం, అధికారుల మధ్య సమన్వయ లోపం వంటి అంశాలను కూడా కమిషన్ స్పష్టం చేసింది. ఈ నివేదికపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ తన తుది నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో ప్రధానంగా డిజైన్ మార్పులు, నిర్మాణ లోపాలు, ఆర్థికపరమైన అంశాలపై కీలక విషయాలను ప్రస్తావించింది. ముఖ్యంగా హై లెవెల్ కమిటీ అనుమతి లేకుండానే నిధులు విడుదల చేయడం, నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరించడం వంటివి నివేదికలో ఉన్నట్లు సమాచారం. నాటి ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్ల మధ్య సమన్వయం లోపం స్పష్టంగా కనిపించిందని కమిషన్ వెల్లడించినట్లు తెలుస్తోంది. అధికారుల తప్పిదాలపై లీగల్ చర్యలకు కమిషన్ సిఫార్సు చేసిందని సమాచారం. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చేపట్టబోయే చర్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ అయితే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ప్రభుత్వానికి సమర్పించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకుని. రామ్ నరేష్, దీనికి సంబంధించి చాలా కీలకమైన విషయాలనే కమిషన్ ప్రస్తావించినట్లుంది. ముఖ్యంగా చూసుకుంటే వ్యక్తుల ఇష్టానుసారమే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి పనులు జరిగాయి అని ప్రధానంగా ప్రస్తావించినట్లుంది కదా? కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 15 నెలల పాటు విచారణ చేపట్టిన పీసీ ఘోష్ కమిషన్ దీనికి సంబంధించి ఒక తుది నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. తుది నివేదిక సంబంధించి ఏ అంశాలను ప్రస్తావించాలని చాలా ఉత్పన్నంగా సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే కాళేశ్వరం కమిషన్ సంబంధించి విచారణ సందర్భంగా అధికారులను, అదేవిధంగా పనిచేసిన ఈఎన్సీలను, ఐఏఎస్ ఆఫీసర్లను దాదాపు 116 మంది అధికారులు విచారించారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను, అదేవిధంగా అప్పట్లో పనిచేసిన మంత్రులు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఈటెల రాజేందర్ ను విచారించడం జరిగింది. వీళ్ళందరినీ విచారించిన తర్వాత స్థితి నివేదికలు అయితే రూపొందించారు. ఆ స్థితి నివేదికలో చాలా కీలక అంశాలను ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ప్రాజెక్ట్ డిజైన్ లో ఒక వ్యక్తి సూచనల మేరకే మొత్తం ప్రాజెక్ట్ డిజైన్ మార్చారని చెప్పే ప్రచారం అయితే సాగుతుంది. దీనికి సంబంధించి అంటే ఏదైతే మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ నిర్మించారో దీనికి సంబంధించి సిడబ్ల్యూసీ అనుమతులు ఏమున్నాయి ఏంటి దానికి సంబంధించి గతంలో క్యాబినెట్ నిర్ణయాలు ఏం తీసుకున్నారు, ఆ క్యాబినెట్ మెరిట్స్ ఏమున్నాయి ఏంటి దానికి సంబంధించి సబ్ కమిటీలో ఏ డిస్కషన్స్ ఉన్నాయి ఆ అంశాలను కూడా ఈ స్థితి నివేదికలో రూపొందించడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని అంశాలు ప్రస్తావించడం జరిగింది. మేడిగడ్డ వద్ద నిర్మించాలనేది కేవలం ఈ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగానే భావిస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి డిజైన్ లో కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను సరిదిద్దకుండానే ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందనేది కొన్ని విషయాలు బయటపడడం జరిగింది. అదేవిధంగా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల నియంత్రణ అనేది లేకపోవడం గుర్తించినట్టు తెలిసింది. అదేవిధంగా పనులను త్వరగా పూర్తి చేయాలన్న తొందరలో నాణ్యత లోపాలు కొన్ని బయటపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు నిర్వహణ లోపాలు కూడా స్పష్టంగా కనపడ్డట్టుగా అయితే తెలుస్తుంది. రూపొందించడం జరిగింది. అదేవిధంగా నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయాల విషయంలో కూడా చాలా స్పష్టంగా ఆయన నివేదికలో పెట్టినట్టుగా తెలుస్తుంది. గత ప్రభుత్వంలో అంటే కొన్ని అంశాలను ముందే అప్రూవల్స్ రాకముందే ప్రాజెక్ట్ సంబంధించిన డిపిఆర్ కూడా రూపొందించడం జరిగినట్టుగా ఆయన తన నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ప్రాజెక్ట్ కమిషన్ సంబంధించి దాదాపు 650 పేజీల పైగా నివేదికను పీసీ ఘోష్ కమిషన్ రూపొందించడం జరిగింది. ఆ నివేదికను నిన్న ఆయన సంతకం చేసిన తర్వాత ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ ప్రజాకు అందజేయడం, ఆయన దాన్ని ప్రభుత్వ సిఎస్ రామకృష్ణరావు అందజేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఏదైతే 2 షీల్డ్ కవర్లో ఇచ్చిన నివేదిక ఉందో ఆ నివేదికను ప్రస్తుతానికి లాకర్ లో పెట్టడం జరిగింది. ఈ రోజు ఉత్తమ్ కుమార్ కి సిఎస్ అందజేస్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించి క్యాబినెట్ ముందు దీనిపై డిస్కషన్ చేస్తారు. డిస్కషన్ చేసిన తర్వాత న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటారు. ఆ తర్వాత దీనికి సంబంధించి అసెంబ్లీలో చర్చలు పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కాళేశ్వరం కమిషన్ లో దీనికి సంబంధించి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో పలు అంశాలు దీంట్లో చాలా కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి విచారణ సందర్భంగా చాలా అంశాలు బయటపడ్డాయి. అందులో భాగంగానే కొంతమంది ఈఎన్సీలు, అప్పట్లో పనిచేసిన ఈఎన్సీలు ఎవరైనా వాళ్ళపై ఏసీపీ అధికారులు రైడ్ కూడా వాళ్ళ దగ్గర కూడా పెద్ద ఎత్తున
ఆస్తులు బయటపడటం జరిగింది. ఒక్కొక్క ఈఎన్సీ దగ్గర 200 నుంచి దాదాపు 450 కోట్ల వరకు ఆస్తులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులు చాలా అవకతవకలు ఉంటాయని చెప్పేసి గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే అధికారులే బాధ్యులా, లేకపోతే అధికారులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు, దానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఈ ఆదేశాలు ఇచ్చింది ఎవరు, అంటే క్యాబినెట్ అప్రూవల్ తోని ఆదేశాలు ఇచ్చారా, లేకపోతే కేవలం కొంతమంది వ్యక్తులు ఈ ఆదేశాలు ఇచ్చారా అనేది చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత ప్రభుత్వంపై ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కానీ ముఖ్యంగా చూసుకుంటే క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారని, దాదాపు అసలు 2 ఏళ్ల పాటు దానికి సంబంధించి ఇంజనీర్లు కూడా ఏం పట్టించుకోలేదని కూడా ప్రముఖంగా కమిషన్ చెప్పినట్లుంది కదా. ఇక్కడ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎన్డీఎస్ఏ ఒక కీలక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి 2 పిల్లర్లు కుంగిపోవడం, అదేవిధంగా సింగిళ్ల వద్ద ఏర్పడిన ఏదైతే ఉందో దాని వల్ల సీపేజ్ ఏర్పడింది. దానికి సంబంధించి ఈ 2 అంశాలకు సంబంధించి ఎన్డీఎస్ఏ తన సర్వే చేసింది. సర్వేలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. ప్రాజెక్టు మెయింటెనెన్స్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంటే ప్రాజెక్టు నిర్మాణం ఒక ఎత్తైతే, నిర్మాణం చేసిన తర్వాత దాని నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఆ నిర్వహణ లోపాలు ఎక్కువగా కనపడ్డాయని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ నిర్మాణ లోపాలపై ఎవరు బాధ్యులు, అంటే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా, లేకుంటే నిర్మాణ సంస్థ బాధ్యత వహిస్తుందా అనే దానికి సంబంధించి చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ పై ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే, అంటే దీనికి సంబంధించి నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో ఎల్ఎన్టీ సంస్థ, ఆ సంస్థ దీన్ని తప్పుపట్టింది. ఎన్డీఎస్ఏ పూర్తి స్థాయి సర్వే నిర్వహించకుండా దీనికి సంబంధించి రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ అప్పట్లో కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా అంటే ఇప్పుడు ఈ కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా చాలా అంశాలను ప్రస్తావించడం జరిగింది. ప్రాజెక్టు నిర్మాణం అంటే వేగంగా నిర్మించాలని చెప్పేసి దాని నిర్వహణ సరిగా పట్టించుకోలేదు. అదేవిధంగా నిర్మించిన తర్వాత దాని నిర్వహణ బాధ్యత చూడాల్సిన ఇంజనీర్లు కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ దాన్ని సరిగా పట్టించుకోలేదు. అందువల్ల ఇదంతా కూడా మేడిగడ్డ కూలిపోవడం కానీ, అదేవిధంగా సిండిల బ్యారేజ్ వద్ద సీపై ఏర్పాటు ఇవన్నీ కూడా జరిగాయి. నిర్వహణ లోపం అనేది స్పష్టంగా కనపడ్డట్టుగా కమిషన్ సంబంధించిన విచారణలో పూర్తిగా బయటపడ్డది. దీనికి సంబంధించి అధికారులు చాలా కీలకంగా ప్రశ్నలు వేసే పరిస్థితి ఉంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా అఫిడవిట్ రూపంలోనే మొత్తం, అంటే డాక్యుమెంట్ అఫిడవిట్ రూపంలోనే మొత్తం రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఆ అంశాలను కూడా పూర్తిగా ఈ నివేదికలో పొందుపరచడం జరిగింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి దాదాపు 35 మంది ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని కూడా కమిషన్ తన నివేదికలో పొందుపరచడం జరిగింది. ఈ అన్ని వ్యవహారాలపై ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది చూడాలి. ఎందుకంటే కేబినెట్ లో చర్చించిన తర్వాత దీన్ని న్యాయ నిపుణుల సలహా కోసం పంపిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టి దీనిపై చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత దీంట్లో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పీసీ ఘోష్ కమిషన్ అయితే చెప్పడం జరిగింది కదా. మరి ప్రభుత్వం, మీరు అన్నట్లు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దీనికి మరి సంబంధించి అసలు బీఆర్ఎస్ వర్గాలు ఏమైనా ఇప్పటి వరకు స్పందించడం జరిగాయా రామనరేష్? ఇక్కడ అంటే ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి నివేదిక వచ్చింది కాబట్టి ఆ నివేదికను పూర్తిగా పరిశీలించి ఆ నివేదికలోని అంశాలన్నింటినీ పూర్తిగా పరిశీలించిన తర్వాత కేబినెట్ ఏదైతే కేబినెట్ మంత్రుల కమిటీ ఉంటుందో ఆ మంత్రుల కమిటీ దీనిపై చర్చిస్తారు. చర్చించిన తర్వాత దానిలోని అంశాలపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది న్యాయ నిపుణుల సలహా తీసుకుంటారు. న్యాయ నిపుణుల సలహా తర్వాత దీనికి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది. చర్చ జరిగిన తర్వాత అధికారులు, అంటే ఇప్పటికే కొంతమంది అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా 35 మందిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఎన్డీఎస్ ఒక రిపోర్ట్ ఇచ్చి ప్రాజెక్టులకు సంబంధించి నిర్వహణ లోపాలు ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా నిర్మాణ సమయంలో కూడా కొన్ని లోపాలను గుర్తించడం జరిగింది. ఈ అన్ని అంశాలపై కూడా దాదాపు 35 మందిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అన్ని అంశాలను పొందుపరుస్తూ నివేదిక ఇచ్చారు కాబట్టి ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వానికి సంబంధించి అది అంటే అప్పటి ఆదేశాలు ఇచ్చిన మంత్రులు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ వీరిపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఏంటి అనే దానికి సంబంధించి కేబినెట్ లో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా తీసుకుంటే దీనికి పూర్తి బాధ్యత, అంటే అప్పట్లో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలన్నిటికీ పూర్తిగా అప్పటి ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా, లేకపోతే అప్పటి ఇరిగేషన్ మంత్రి బాధ్యత వహిస్తారా అనేది చూడాలి. లేదా కేవలం అధికారులు మాత్రమే దీంట్లో అధికారులపై చర్యలు తీసుకుంటారా అనేది చూడాల్సి. ప్రస్తుతం సమాచారం ప్రకారం అయితే దీనికి సంబంధించి అంటే అప్పట్లో కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి నిన్న పీసీ శిక్షణ సందర్భంగా కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేవలం ఇది వ్యక్తిగత నిర్ణయాలు కాదు, మొత్తం అంటే ఒక కేబినెట్ అంటే మొత్తం మంత్రుల సమూహం ఉంది, వాళ్ళందరూ తీసుకున్న
నిర్ణయాలు ఉంటాయి. అయితే దీనికి సంబంధించి నివేదికలకు సంబంధించి చర్యలు ఈ ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటే అది ప్రభుత్వ నిర్ణయం ఆధారంగానే ఉంటుందని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే తాను రూపొందించిన నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికలో చాలా అంశాలను ప్రస్తావించడం జరిగింది. దాని ఆధారంగానే చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లుగా పీసీ ఘోష్ చెప్పడం జరిగింది. మరోవైపు కేబినెట్ లో చర్చించిన తర్వాత న్యాయ నిపుణులు అంటే ఇప్పటికే పంపిస్తారు, ఏజీకి పంపించిన తర్వాత అక్కడి నుంచి వచ్చే నిర్ణయాలు అంటే దీనిపై ఏ విధంగా అధికారుల మీద చర్యలు తీసుకోవాలా లేకపోతే అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం కేవలం అధికారులపై మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.